సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము 1 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ప్రియా కుమార్తె, ఆనాటి యూదా ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని, ముఖ్యంగా దావీదు వంశమును జ్ఞాపకం చేసుకొని, తన వలన తన తరములను ప్రభు దీవించను. ఐశ్వర్యముతోనూ గొప్పతనముతోనూ నీ వలన కలుగును. మనం చాలాసార్లు మన జీవితంలో శ్రమలు ఎదురవుతున్నప్పుడు నాకెందుకు ఈ శ్రమలని, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఉదాహరణకు దావీదు గారి జీవితమే చూస్తే, చిన్న వయసులో రాజు కింద అభిషేకించబడి ఎన్నికలో తనకు గొలియాత్ మీద యుద్ధాన్ని గెలిచి రాజు కోటలో సహాయకుడిగా ఉంటూ తదుపరి రాజుకే అల్లుడిగా అయి అనంతరము అనేకమైన శ్రమలు, కొండల్లో, లోయల్లో, అరణ్య ప్రాంతంలో తన ప్రాణము కాపాడుకొరకు అనేకమైన పాటలు పాడుతూ పిచ్చివాళ్ళగా నటిస్తూ ఎన్నో అవరోధాలు తన జీవితంలో ఎదుర్కోవాల్సినది. అయితే నా ప్రియ సంగమా, వాటన్నిటిలో దావీదు గారు నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపిస్తూ ఆయన వలన ఒక కొలబద్ద చేశాను. రాజుల గ్రంథాలు చూసినట్లయితే దావీదు యొక్క యథార్థ హృదయం చొప్పున వీరు నడిచారు కాబట్టి ఈ రాజు దీవించబడతాడు, వీరు నడవలేదు కాబట్టి వీరు దీవించబడని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే దావీదు గారి ద్వారా తన తరమును ఐశ్వర్యముతో గొప్పతనముతో నింపాను. ఈరోజు నా కుమార్తె, మనలను కూడా ఆయన దీవించడం కాదు, కానీ మన ద్వారా అనేక మంది దీవించాలన్నది ఆయన ఆశ. అందుకనే మనం భయము చెందవసరం లేదు. ఈరోజు ఒకవేళ ఈ పరీక్షా కాలంలో మనం ప్రభువుని నమ్మకంతో నిలబడవస్తుంది. ఎందుకంటే మన ద్వారా దేవుడు మరొక తరాను ఆస్వాదించబోతున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవానికి కొందాలు. నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజమే, నీ వాగ్దానాలు చాలా గొప్పవి, నీ మాటలు చాలా శ్రేష్టమైనవి. నీ బిడ్డలైన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదముతో నింపండి, నీ కృపను చూపించండి, నీ వాత్సల్యతతో నడిపించండి. వారు ఏదైతే కోరుకున్నారో ప్రతి కోరికలు సిద్ధింపచేసి, మరుముఖ్యంగా అయినా వారిని ఆస్వాదించి వారి ద్వారా అనేక మందికి దీవెనగా నడిపిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఎవరు వేదంతున్నారో బాధతున్నారో వారిని ధైర్యపరిచి బలపరచమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కుమార్తె, భయపడక, ఆందోళన చెందక, ప్రభుని దీవిస్తూ నిన్నే అనేక మందికి దీవెనకరంగా మలచబడును గాక. ఆమేన్.